ఎమ్మెల్యేకి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు గౌరవించి మినిస్టర్గా వెళ్తున్నారు, ఎమ్మెల్యేగా వెళ్తున్నారు అనుకుంటాం. అలాగే మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని మనం చూసి ఆయన ద్వారా మనం రక్షించబడ్డామని తెలుసుకొని యేసయ్య జీవితం మనందరికీ మాదిరికరంగా చూసుకుంటాం. అందుకని యేసయ్యను మనం గౌరవించాం. ఆయన మనకు మాదిరికరంగా ఉన్నారు. అలాగే యేసుప్రభు వారు పుట్టింది కూడా మనందరినీ రక్షించడం కోసమే యేసుప్రభు వారు పుట్టారు. మనందరినీ రక్షించినట్టు జనం ఏమనుకుంటారంటే యేసుప్రభు వారు ఎట్లా రక్షిస్తాడు, ఎలా రక్షించాడు, అది పుట్టిండు అనుకుంటాం. మనకు రోగం వచ్చింది, దేవుడు రక్షించాడా లేదా? ప్రమాదం జరిగింది, దేవుడు రక్షించాడా లేదా? ఎలా రక్షించాడు? మనం ప్రార్థన చేస్తున్నాం. అవునా? మనం ప్రార్థన చేయడం వల్ల దేవుడు మనల్ని రక్షించాడు. అది ఎవరు? యేసయ్య మనల్ని రక్షించాడు. యేసయ్య ఎందుకు పుట్టాడు? మనం రక్షించడం కోసం. అదే దేవుడు మనల్ని రక్షించాడు.